శ్రీ నమ శ్రీకృష్ణాయ నమ శ్రీ లక్ష్మీ నృసింహాయ నమ. వ్యవసాయదారులకు ప్రత్యేకంగా ఒక వీడియో పెడుతున్నాను. ఎందుకంటే వ్యవసాయదారుడికి కావలసింది ఏ పండుగ ఎప్పుడు వస్తుందో కాదు, ఏ నక్షత్రము అంటే కార్తీ ఎప్పుడు ఆరంభమవుతుంది, ఏ వారం అవుతుంది, అప్పుడు ఆ కార్తీలో వర్షాలు ఎలాగ ఉంటాయి, ఎండలు ఎలాగ ఉంటాయి, గాలులు ఎలాగ ఉంటాయి అని తెలుసుకోవడమే వ్యవసాయదారుని ప్రధానమైనటువంటి ఆలోచన. కనుక ఈ వ్యవసాయదారులకు సంబంధించి నేను మొత్తం కార్తులు ఏ డేట్ నాడు ప్రవేశిస్తున్నాయి, ఆ డేట్ నుంచి మళ్ళీ కొత్త నక్షత్రంలో ప్రవేశించే కార్తీ యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మీకు చెప్తాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు, మీరు ఎవరిని అడిగే అవసరం లేదు. అశ్విని నక్షత్రం 14/4/2025 రోజు ప్రారంభమవుతుంది. పురుషుడు స్త్రీ చంద్రుడు రవి యోగం వల్ల సాగర పతనం మయూర వాహనం మీద ఆరంభమవుతుంది. పూర్ణ జలం నీళ్లు బాగుంటాయి. లగ్నంలో పుట్టడం వల్ల కుజ శుక్రుల సంచారం వల్ల మేఘావృతమై ఆగి సామాన్య వర్షం కురుస్తుంది. భరణి నక్షత్రం 27/4/2025 స్త్రీ పురుష చంద్రుడు యోగం వల్ల సాగర పతనం అశ్వవాహనం మీద ఆరంభమవుతుంది. పాదజలం కలుగుతుంది. లగ్నంలో పుట్టడం వల్ల మేఘావృతమై చిరుజల్లులు పడతాయి. ఇక కృత్తిగా కార్తీ 11/5/2025 తీరంలో పతనం మేషవాహనం మీద వస్తుంది. పాదజల లగ్నంలో పుట్టడం వల్ల మేఘావృతమై అధిక తాపం కలిగి చిరుజల్లులు పడతాయి. రోహిణీ నక్షత్రం రోహిణీ కార్తీ 25/5/2025 వల్ల సంధిలో పతనం కావడం వల్ల గజవాహనం మీద వస్తున్నాడు. నిర్జల లగ్నంలో పుట్టడం వల్ల వేడి గాలులు కలిగి చిరుజల్లులు పడతాయి. ఇక మృగశిర కార్తీ 8/6/2025 రోజున పర్వత పతనం వల్ల మండూక వాహనం కలిగి అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల బుధోదయం కలగడం వల్ల గ్రహాల దహన చండనాడుల సంచారం వల్ల మేఘఛాయాధికమై ఉరుములతో జల్లులు పడతాయి. ఆర్ద్ర కార్తీలో 22/6/2025 యోగం వల్ల సంధిపతనం మయూర వాహనం కనుక పాదజల లగ్నంలో పుట్టడం వల్ల మబ్బులు ముసిరి తాపం కలిగి చిరుజల్లులు పడతాయి. పునర్వసు కార్తీ 6/7/2025 యోగం వల్ల తీరపతనం మూషక వాహనం ఎలక వాహనం అవుతుంది. నిర్జల లగ్నంలో పుట్టడం వల్ల అధిక గాలితో కూడి ఆగి జల్లు పడతాయి. మేఘాచ్ఛాదనం కలిగి ఉంటుంది, అంటే మేఘాలు కలిగి ఉంటాయి. పుష్యమి కార్తీ 27/2025 యోగం వల్ల సాగర పతనం మహిష వాహనం దున్నపోతు మీద వాహనమైంది కనుక అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల చలిగాలులు వీస్తాయి, తాపం కలుగుతుంది, ఆకాశం మబ్బులు కలిగి చిరుజల్లులు పడతాయి. ఇక ఆశ్లేష కార్తీ 3/8/2025 యోగం వల్ల సాగర పతనం అశ్వవాహనం గుర్రం మీద కనుక పూర్ణజల లగ్నంలో పుట్టడం వల్ల పర్వత ప్రాంతములో యందు వృష్టి కలిగి ఖండవృష్టి కలుగుతుంది. మఖ కార్తీలో 17/8/2025 ప్రారంభమవుతుంది కనుక తీరపతనం మేషవాహనం అంటే మేఘ మీద వాహనమై వస్తుంది. పూర్ణజల లగ్నంలో పుట్టడం వల్ల గ్రహముల జలనాడీ సంచారం వల్ల తాపము కలిగి ఖండవృష్టి కలుగుతుంది. పుబ్బా కార్తీలో 31/8/2025 వల్ల సంధిలో పతనం కావడం వల్ల గజవాహనం అంటే ఏనుగు వాహనం కావడం వల్ల పాదజల లగ్నంలో పుట్టడం వల్ల ఆకాశం మబ్బును కలిగి సాధారణ వర్షం కలుగుతుంది. ఇక ఉత్తర కార్తీలో 14/9/2025 నాడు పర్వత పతనం వల్ల జంబూక వాహనం కలిగి నిర్జల లగ్నంలో పుట్టడం వల్ల అధిక గాలులు వీస్తూ ఆకాశం మబ్బులు కమ్మి ఆర్భాటంతో సాధారణ వర్షం కలుగుతుంది. హస్తాకార్తీ 27/9/2025 సంధిలో పతనం కావడం వల్ల మహిష వాహనం ఉండడం వల్ల అర్ధజల లగ్నంలో పుట్టి అప్పుడప్పుడు ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడతాయి. ఇక చిత్తా కార్తీ 11/10 అక్టోబర్ 2025 సంవత్సరంలో తీరంలో పతనం కావడం వల్ల అశ్వవాహనం కలగడం వల్ల పాదజల లగ్నంలో పుట్టడం వల్ల మబ్బులు ముసిరి మేఘగర్జనతో సాధారణ వర్షం కలుగుతుంది. స్వాతి కార్తీ 24/10/2025 సాగర పతనం వల్ల మండూక వాహనం కలిగి అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల
మేఘార్భాటంతో ఆగి ఆగి ఖండవృష్టి తాపం కలుగుతుంది. విశాఖ కార్తీ 6/11/2025 జరుగుతోంది. సాగర పతనం అవుతోంది. మయూర వాహనం వల్ల నిర్జల లగ్నంలో పుట్టడం వల్ల తాపం వేడి గాలులు పెరిగి చిరుజల్లులు పడతాయి. అనురాధ కార్తీలో 20/11/2025 తీరపతనం వల్ల అశ్వవాహనం కలగడం వల్ల అర్ధజల లగ్నంలో పుట్టడం వల్ల ఆకాశం ఆడంబరం కలిగి గాలి తాపము కలిగి సాధారణ వర్షం కలుగుతుంది. జ్యేష్ఠ కార్తీ 3/12/2025 సంధిలో పతనం మండూక వాహనం పాదజల లగ్నంలో పుట్టడం వల్ల మబ్బులు ముసిరి వేడిగాలు కలిగి చిత్రవృష్టి కలుగుతుంది. మూలా కార్తీ 16/12/2025 పర్వత పతనం వల్ల మయూర వాహనం కలిగి పూర్ణజల లగ్నంలో పుట్టడం వల్ల ఆకాశం మేఘావృతమై ఆర్భాటం కలిగి ఖండవృష్టి కలుగుతుంది. పూర్వాభాద్ర నక్షత్రం 4/3/2025 కార్తీ కనుక పర్వత పతనం మయూర వాహనం కలిగి పూర్ణజల లగ్నంలో పుట్టడం వల్ల మేఘగర్జనం కలిగి ఖండవృష్టి కలుగుతుంది. ఇక్కడ వర్షాన్ని కన్నను వాయువు అధికంగా ఉన్నందున తుఫానులు బలవత్తరంగా ఉండి పర్వత ప్రాంతములు తీర ప్రాంతములందు హాని కలిగించు రీతిగా గాలివానలు కలుగుతాయి. వర్షాటంకాలు పరిస్థితుల్లో మహాభారత విరాట్ పర్వత అంటే మనకు ఎక్కడైతే వర్షాలు పడవు అని మనం అనుకుంటామో మనకు పడే కార్తీలో వర్షాలు పడుతులేవు అంటే ఆ గ్రామం వాళ్ళు ఆ 3-4 గ్రామాల వాళ్ళు ఏం చేయండి అంటే మహాభారతంలో విరాట్ పర్వం అని ఒక చాప్టర్ ఉంది. దాన్ని కనుక శివాలయంలో కూర్చొని ఆ విరాట్ పర్వ సర్గను గనక పారాయణం చేసినట్టయితే శివుడికి అభిషేకం చేసి పర్జన్య జపాదులు చేయించినట్టయితే మీ 4-5 గ్రామాలు ఖచ్చితంగా వర్షాలు పడి సస్యశ్యామలంగా ఉంటాయి. ఈ యొక్క పారాయణాన్ని మీ గ్రామ పురోహితులతో చేయించి అభిషేకాలు చేయించి పర్జన్య జపాలు కనుక చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పి వ్యవసాయదారునికి ఒక సూచన మాదిరిగానే చెప్తున్నాను. ఏ కార్తీ ఎప్పుడు ప్రవేశమైంది అనే డేట్లు ఇచ్చాను. దీని స్క్రీన్ షాట్ కూడా పెడతాను. దాన్ని ఆ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మీకు ఏ కార్తీ ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఏ వాహనం ఉంది అనే విషయాన్ని కూడా మీకు తెలిసేటట్టుగా నేను స్క్రీన్ షాట్ పెడుతున్నాను. తీసుకోవాల్సింది. జయ శ్రీకృష్ణ.